నెల్లూరు కార్పొరేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం ముగిసింది. ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ సభను నడిపించగా మేయర్ శ్రవంతి రాజీనామాను కార్పొరేటర్లు ఆమోదించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోటెరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కాగా మాజీ మేయర్ శ్రవంతి ఢుమా కొట్టారు. అయితే నూతన మేయర్ ఎన్నికపై నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వివిధ ప్రాంతాల క్యాంపులకు వెళ్లినటువంటి కార్పొరేటర్లు తిరిగి వచ్చేశారు. అన్న చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎన్ని లక్షల మందికి కుటుంబాలకు మేళ్లు జరిగాయో. కంప్యూటర్లు కూడుబెట్టం కాదు గూడు పెట్టాయి. కొన్ని లక్షల కుటుంబాల దిశ మార్చాయి. ఈరోజు భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నాయంటే ముందు చూపుతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన. అదేవిధంగా ఈనాడు కూడా రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీని ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటే భారతదేశంలో అందరూ ముఖ్యమంత్రుల కంటే ముందుగా ఆ యొక్క క్వాంటమ్ వ్యాలీని అందిపుచ్చుకొని క్వాంటమ్ వ్యాలీ ఫలాలు నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందాలని చెప్పని ఆగ్రహం నిరంతరం శ్రమిస్తూ ఆ క్వాంటమ్ వ్యాలీ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తే రాబోయే 2-3 తరాలు కూడా ఆ యొక్క క్వాంటమ్ ఫలితాలు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ వయసులో కూడా ఇంతగా కష్టపడుతున్నటువంటి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర ఆర్థికంగా దివాలా తీసిన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలవాలని చెప్పని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు, ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సిఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం. ఎన్నో 333 కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది. దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నారాయణ సార్ గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులు తెచ్చినా కానీ, శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నెల్లూరు కార్పొరేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం ముగిసింది. ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ సభను నడిపించగా మేయర్ శ్రవంతి రాజీనామాను కార్పొరేటర్లు ఆమోదించారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెల్లు మొత్తానికి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి అత్యవసర సర్వసభ్య సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దీనికి అధ్యక్షతను కూడా ఈ రోజు ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క సమావేశం పూర్తి స్థాయిలో కూడా నగర మేయర్ గతంలో ఎవరైతే పోటూరు శ్రవంతి ఉన్నారో ఆమె రాజీనామా అనంతరం ఆమె యొక్క రాజీనామాని కౌన్సిలర్లు దాదాపు 40 మంది వరకు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆమోద ముద్ర అయిన తర్వాత రాజీనామాను ఆమోదించినట్లుగా చెప్పడం జరిగింది. అనంతరం జరిగేటువంటి నగర అభివృద్ధిపై కీలక చర్చ అయితే కొనసాగుతుంది. ఇకపై జరిగేటటువంటి సర్వసభ్య సమావేశాల్లో నగర అభివృద్ధిపై, కార్పొరేషన్ అభివృద్ధిపై అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని చెప్పి ఒకవైపు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడడం జరిగింది. ఎక్స్ సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది. సమావేశానికి వచ్చినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా 40 మందికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, కార్పొరేటర్లు అందరూ కూడా
సమావేశానికి వచ్చారు. ఇప్పటి వరకు కూడా అంటే శ్రవంతి రాజీనామా అనంతరం కూడా కొంత హైడ్రామా నడిచినప్పటికి కూడా ఈ యొక్క కార్పొరేటర్లంతా కూడా గోవా ప్రాంతానికి క్యాంప్ కార్యాలయం తరలించారు. వాళ్ళు డైరెక్ట్ గా 10:30కి రావడం జరిగింది. 10:30 నుంచి సర్వసభ్య సమావేశం స్టార్ట్ అయింది. అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మరోసారి అంటే గతంలో మనం చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 54 డివిజన్లకు గాను 54 డివిజన్లు వైసీపీ గెలిచినప్పటికీ కూడా అనంతరం ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు టీడీపీలోకి రావడం, టీడీపీకి వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి వెనక అనేక మంది కార్పొరేటర్ రావడం, ఇదంతా కూడా ఒక హైడ్రామా జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు మళ్ళా సర్వసభ్య సమావేశం అత్యవసరంగా ఏర్పరచుకొని కోట్లూరి శ్రవంతి ఎవరైతే ఉన్నారో ఆమెని కౌన్సిలర్ ఆమోద ముద్ర తెలిపి ఆమెను గద్దె దిగించారు. అయితే ఇప్పుడు ఇన్ఛార్జి మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ మరో 1 year పాటు కాలం పాటు ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతా ఉంది. మరి దీనికి సంబంధించి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే నెక్స్ట్ ఇయర్ లో జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లు అవి కొంత మరో 17 డివిజన్లు పెరగబోతున్నాయి. 73 డివిజన్లో కూడా తమ జెండాని ఎగరబోదిస్తున్నాం, ఈసారి కూడా క్లీన్ స్విప్ చేస్తామని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. మొత్తానికి 73 డివిజన్లో మరోసారి తెలుగుదేశం పార్టీ కూటమి జెండా రెపరెపలాడిచ్చేందుకు కూడా ఒక మేమంతా సాయస్థితిలో కష్టపడతామని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే రూప్ కుమార్ యాదవ్ తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరి కొంతమంది 40 మంది కార్పొరేటర్లకు కూడా ఈ యొక్క సమావేశాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగించారు. కార్పొరేషన్ అభివృద్ధిలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, ఏ ఇబ్బందులు లేకుండా. ఒకవైపు సిటీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి నారాయణ రానప్పటికి కూడా లేనప్పటికి కూడా పూర్తిగా ఆయన యొక్క సహాయ సహకారాల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా అభివృద్ధి జరగబోతుంది. కార్పొరేషన్ అభివృద్ధి కీలకంగా కూడా మారబోతుంది. ఈ 1 year కాలం పాటు జరిగేటువంటి అభివృద్ధి కార్పొరేషన్ రూపురేఖలే మార్చే విధంగా ఉండబోతుందని చెప్పి వైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే కార్పొరేషన్ మేయర్ కొత్త ఎన్నిక ఉండబోతుందనే ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా మేయర్ కొత్త ఎన్నిక అయితే జరగలేదు. ఈ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవే మరో 12 నెలల పాటు మరో సంవత్సర కాలం పాటు అంటే మళ్ళా ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతలుగా మేయర్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి రూప్ కుమార్ యాదవ్ చిరకాల కోరిక అయితే నెరవేరినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ యొక్క మేయర్ పదవిని సంపాదించేందుకు అనేక హైడ్రామాలు చేశారు, అనేక ఆరోపణలు కూడా